వాసుబాబు సార్. సో మీరు ఎన్ని రోజులుగా న్యూట్రిషన్ తింటున్నారు సార్? 65 రోజుల నుంచి తీసుకున్నాను. 65 రోజులు. 65 రోజుల్లో మీకు వచ్చిన బెస్ట్ రిజల్ట్? నేను 8.9 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను సార్. కంగ్రాచులేషన్స్. పోయిన బీటీపీలో 4 కేజీలు 600 గ్రాములు ఫ్యాట్ లాస్ అయ్యాను. 4 కేజీలు 600 ఫ్యాట్ లాస్ అయ్యారు. ఏ పొజిషన్ లో ఉన్నారు మీరు? టాప్ 2 నా టాప్ 3 నా? టాప్ 2 సార్. టాప్ 2. కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్. 8 కేజీలు తగ్గక ముందు మీ పరిస్థితి ఎలా ఉండేది సార్ వాసుబాబు గారు? ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా పని చేయాలన్నా కొంచెం లేజీగా ఉండేది సార్. రేత్రిపూట నిద్ర పట్టేది కాదు సార్ తొందరగా. బరువు తగ్గినాక ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుంది. ఎక్కడికన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఆ టయానికి నిద్ర పడుతుంది. కొంచెం హెల్దీగా ఉంటున్నాను సార్. ఏం మార్చుకున్నారు ఇవన్నీ మంచి రిజల్ట్ రావడానికి? మా కోచ్ చెప్పినట్టు చేశాను సార్. ఓకే. ఏం చెప్పారు, ఏం చేశారు సార్ వాసుబాబు గారు? మార్నింగ్ ఉదయాన్నే 5ంటికి లేచేవాడిని సార్. ఓకే. ½ అవర్ వాకింగ్ చేసేవాడిని సార్. ఓకే. లైట్ గా ఎక్సర్సైజ్ తీసుకునేవాడిని. ఓకే. అక్కడ నుంచి మార్నింగ్ ఈవినింగ్ షేక్ తీసుకునేవాడిని సార్. 2 పూటలు షేక్ తాగేవారు? 2 పూటలు షేక్ తాగేవాడిని సార్. మధ్యాహ్నం 5 తీసుకునేవాడిని సార్. ఓకే. వాటర్ తగినంత తీసుకునేవాడిని సార్. సప్లిమెంట్స్ స్టార్ట్ చేశారా? వాటర్ కంప్లీట్ చేసేవాడిని సార్. కంగ్రాచులేషన్స్ వాసుబాబు గారు. ఈ పీటీపీలో ఏ పొజిషన్ ఉందాం అనుకుంటున్నారు? ఫస్ట్ ప్లేస్ సార్. ఫస్ట్ ప్లేస్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తి కోరుకుందాం. కంగ్రాచులేషన్స్. ఇంకో రిజల్ట్ తీసుకుంది ఇక్కడ. టాప్ 3 వచ్చారు మేడం కూడా. ప్రవళిక గారు అడ్మిట్ అవుతారా దేవుడిబాబు క్లబ్ నుంచి? హై మేడం, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. మేడం మీ పేరు చెప్తారా? హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, నా పేరు ప్రవళిక సార్. హాయ్ ప్రవళిక గారు. మీరు ఎన్ని రోజులకి ఫుడ్ తింటున్నారు ప్రవళిక గారు? 4 months సార్. 4 months. ఎన్ని కేజీలు బరువు తగ్గారు? 12 kgs సార్. 12 కేజీలు బరువు తగ్గారు. కంగ్రాచులేషన్స్. సో బరువు తగ్గక ముందు మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? నాకు బ్యాక్ పెయిన్ ఉండేది సార్. బాగా లేజీగా ఉండేది సార్. అంత యాక్టివ్ ఉండేదని కాదు సార్. ఆ టైంలో నాకు సర్జరీ కూడా అన్నారు సార్. ఆ టైంలో వెయిట్ తగ్గితే సర్జరీ చేస్తా అన్నారు సార్. మా కోచ్ మేడం కృష్ణవేణి మేడం సార్, దేవుడి బాబు క్లబ్. ఆ మేడం వల్ల ఇక్కడికి వచ్చాను సార్. దీంట్లోకి వచ్చాను. లాస్ట్ బీటీపీలో ఏ పొజిషన్ లో ఉన్నారు మీరు? నెంబర్ 3 సార్. ఈ 12 కేజీలు బరువు తగ్గినాక ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? చాలా బాగుంది సార్. బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకున్నారా? తగ్గింది సార్. యాక్టివ్ గా పని చేసుకోగలుగుతున్నారా? బాగుంది సార్. చాలా. ఈ బీటీపీలో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ఏ పొజిషన్ ఉందాం అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ సార్. ఫస్ట్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా చేయండి. కంపల్సరీగా ఫస్ట్ వస్తారు ఇక్కడ. ఓకేనా? సో ఇంకో రిజల్ట్ తీసుకుందాం. కేకేసార్ క్లబ్ నుంచి అడ్మిట్ అవుతారా సార్? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్తారా సార్? సార్ మీ వాయిస్ వినిపించలేదు, కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? వాయిస్ రావటం లేదు సార్ మీది. ఒకసారి చెక్ చేస్తారా అక్కడ వాయిస్ మీది? ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇక్కడ వరప్రసాద్ గారి క్లబ్ నుంచి అడ్మిట్ అవుతారా మేడం? హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్తారా మేడం? హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు సువర్ణ. హాయ్ సువర్ణ గారు. సో మేడం మీరు ఎన్ని రోజులకి న్యూట్రిషన్ తింటున్నారు? 46 months నుంచి తింటున్నాను సార్. 46 నెలలు, సుమారుగా 4 సంవత్సరాలు, 2 నెలల తక్కువ అంతేనా? 2 నెలల తక్కువ 4 సంవత్సరాలుగా న్యూట్రిషన్ తింటున్నారు. ఓవరాల్ ఎన్ని కేజీలు బరువు తగ్గారు మేడం మీరు? 26 కిలోలు బరువు తగ్గారు. 26 కేజీలు బరువు తగ్గారు. కంగ్రాచులేషన్స్. సో ఆ 26 కేజీలు బరువు తగ్గక ముందు మీరు ఎటువంటి బరువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులతో న్యూట్రిషన్ పరిచయం అయింది? సార్ నేను 90.2 kgs బరువు ఉన్నప్పుడు న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది సార్. సో నేనైతే నమ్మకంగా న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేయలేదు సార్ ఫస్ట్ టైం. సో నేను అంతకు ముందు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసేదాన్ని సార్. 5 surgeries అవడం వల్ల నాకు బ్యాక్ బోన్ వీక్ అయిపోయింది. అలాగే స్పాండిలైటిస్ ఉండేది, PCOD ప్రాబ్లం ఉండేది, అలాగే మోకాళ్ళ నొప్పులు, అలాగే సయాటికా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఉండేవి సార్. సైనస్ ఇన్ఫెక్షన్ సీజన్ మారినప్పుడల్లా, టాన్సిల్స్, ఇవంతా కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేవి సార్. అలాగే బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు 5 కి మించి నా బ్లడ్ పర్సంటేజ్ ఎక్కడా లేదు సార్. సో
కొన్ని సర్జరీస్ కూడా బ్లడ్ పర్సంటేజ్ ఎక్కిస్తూ సర్జరీస్ కూడా చేశారు సార్. అంత ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. సో అలాంటి క్రమంలో ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోవటం, దాన్ని తగ్గడానికి రకరకాల యూట్యూబ్ డైట్స్, జిమ్, వాకింగ్, అలాగే అన్ని చేసినా ఎక్కడ 1 కిలో బరువు కూడా తగ్గలేదు సార్. సో ఎప్పుడైతే న్యూట్రిషన్ సెంటర్ కి రమ్మన్నారో నేనైతే తగ్గుతానని నమ్మకంతో అయితే రాలేదు సార్. సో ఫస్ట్ 3 days లో కొంచెం నా బాడీ ఈజీగా అనిపించి అక్కడి నుంచి ఒక 1 month కమిట్మెంట్ తీసుకున్నాను. తర్వాత 1 month లో 4 kgs ఎప్పుడైతే తగ్గానో నాకు అప్పుడు నమ్మకం కుదిరింది సార్. సో లాస్ట్ BTP లో కూడా 5th place లో ఉన్నాను సార్. టాప్ 2 ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. సో మేడం బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉందో ఒకసారి షేర్ చేస్తారు కో-హోస్ట్. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా 26 kgs బరువు తగ్గినాక ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎక్కడున్నా కూడా చాలా అంటే చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉంటాను సార్. సో అలా ఉన్నప్పుడు నడవడానికి కూడా బాడీ సపోర్ట్ చేసేది కాదు సార్. అమ్మ నుంచి సిస్టర్ అయిపోయారు. ఈ ఫోటో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సువర్ణ గారు? నిజంగా నేనైనా ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నది అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్ సువర్ణ గారు. ఇంకా బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుందాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వీక్ మాట్లాడతాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా టైం అయింది కాబట్టి మీరు నాకు రేపు నెక్స్ట్ వీక్ మీతో మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ఫర్మేషన్ అయితే సార్ రెడీగా ఉన్నారు. మోర్ దాన్ 8 years అబోవ్ గా న్యూట్రిషన్ తీసుకుంటూ ఎంతమంది చేతిలో గ్లాస్ ఉంది? ఎంతమంది చేతిలో గ్లాస్ ఉంది? ఈ గ్లాస్ అనేది 8 సంవత్సరాల పైగా తీసుకుంటున్న సార్ రెడీగా ఉన్నారు క్లాస్ చెప్పడానికి. ఇన్స్పైర్, ఓకేనా? ఇన్స్పైర్ పర్సన్. ఒకసారి ఇన్వైట్ చేసుకున్న క్లాస్ లోకి. ఆర్ యూ రెడీ? మనందరూ రెడీ చేసి ఒకసారి క్లాస్ లోకి ఇన్వైట్ చేయాలంటే ఒకసారి నిల్చొని ప్లేస్ లో ఒకసారి నిల్చొని క్లాస్ చేస్తే సార్ ఇన్వైట్ చేసుకుందాం. రెడీ ఇన్వైట్ అవర్ సీనియర్ వెల్నెస్. So thank you so much. So hi everyone, very good evening. Yeah, thank you so much. Thank you. So before Herbalife నేను 47 kilos అండర్ వెయిట్ ఉండేవాడిని. సో నేను బరువు పెరగడం కోసం స్టార్ట్ అయ్యాను. సో నాకు కూడా అండర్ వెయిట్ ఉండటం వల్ల లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సో డైజెషన్ బెటర్ గా ఉండేది కాదు, ఎనర్జీ లెవెల్స్ బెటర్ గా ఉండేవి కాదు, ఇమ్యూనిటీ బెటర్ గా ఉండేది కాదు, స్కిన్ బెటర్ గా ఉండేది కాదు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్. సో నేను వెరీ చిన్నప్పుడు చాలా చిన్న ఏజ్ దగ్గర నుంచి మెడిసిన్స్ యూజ్ చేయటం, హాస్పిటల్స్ చుట్టూతో తిరగటం. సో వెరీ ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రైట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒక యంగ్ ఏజ్ లో నాకు న్యూట్రిషన్ క్లబ్ పరిచయం అయింది. సో ఎప్పుడైతే న్యూట్రిషన్ క్లబ్ కి స్టార్ట్ అయ్యానో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ విన్నాను. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏజ్ లో మంచి రిజల్ట్స్ తీసుకుంటూ, సో చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నారు. సో నేను కూడా న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే షేక్ అండ్ ఫ్రెష్ తీసుకున్నప్పుడు సో రోజు ఎనర్జీ లెవెల్స్ చాలా బెటర్ గా అనిపించాయి. అండ్ సో కంటిన్యూ చేశాను. న్యూట్రిషన్ క్లబ్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను వాటర్ ఎట్లా తీసుకోవాలి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్. సో చాలా విషయాలు నేర్చుకోవటం వల్ల సో ఫస్ట్ మంత్ లో ఒక 3 kgs బరువు పెరిగాను. అండ్ ఓవరాల్ గా ఒక 16 kgs వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో థ్యాంక్స్ టు మై కోచ్, న్యూట్రిషన్ క్లబ్ ని నాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ టు మార్క్ హ్యూగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ఆల్రెడీ బీటీపీలో ఉన్నాం కదా, అండ్ అలాగే మనం ఈ రోజు వెల్నెస్ లివింగ్ కూడా జరుగుతుంది. సో మేజర్ గా మనం బీటీపీలో ఫోకస్ చేసేది మనం ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేస్తాము, మనం మజిల్ గెయిన్ మీద ఫోకస్ చేస్తాము. సో ఫ్యాట్ లాస్ అనేసరికి ఫ్యాట్ అనగానే మనం ఫస్ట్లీ ఒక నెగిటివ్ పర్సెప్షన్ లో చూస్తాము. అండ్ సో ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇందాక చాలా మంది చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో. సో ఇంతకు ముందు బరువు తగ్గడానికి సో ఏమేం ట్రై చేశారు, ఓకే, ఏమేం మెథడ్స్ ఫాలో అయ్యారు, సో చాలా చెప్తూ ఉన్నారు. సో ఫ్యాట్ అనగానే ఫస్ట్లీ నెగిటివ్ పర్సెప్షన్ ఉంటుంది మనకి. సో ఫ్యాట్ సింపుల్ గా ఏంటంటే మన బాడీ స్టోర్ చేసుకునే ఎక్స్ట్రా ఎనర్జీ, అంటే భవిష్యత్ అవసరాల కోసం బాడీ దాచుకునే ఎనర్జీ. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్ డే ఎన్ని క్యాలరీస్ అయితే కావాలో అంతకన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు, అంతకన్నా ఎక్కువ క్యాలరీస్ మీ బాడీకి మీరు ఇచ్చినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నిటిని ఫ్యూచర్ యూసేజ్ కోసం, అంటే మేబీ అది రేపు యూజ్ అవ్వచ్చు, 1 month తర్వాత యూజ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే. సో భవిష్యత్ అవసరాల కోసం ఈ ఫ్యాట్ మొత్తాన్ని ఎనర్జీ కింద స్టోర్ చేసి ఉంచుకుంటుంది. సో బాడీ ఫ్యాట్ ఎందుకు దాచుకుంటుంది అంటే మేజర్ రీజన్ ఇది. సో అసలు ఎందుకు ఇట్లా దాచుకోవాలి? మనం రోజు ఫుడ్ తీసుకుంటాం కదా అంటే ఎవల్యూషన్ లో మన బాడీ ఎప్పుడు ఇట్లా లేదు, మనకి ఫుడ్ ఎప్పుడు అడిక్వేట్ గా ఎప్పుడు అందలేదు. సో మీరు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు అనుకోండి, మనుషులకి ఈజీగా ఫుడ్ దొరికేది కాదు. మీరు ఎర్లీ మ్యాన్ టైం చూస్తే కనుక, సో ఎర్లీ మ్యాన్ కి అంటే ఆది మానవుడికి ఏదైనా ఆహారం కావాలనుకోండి, సో తనే వెళ్ళి హంట్ చేయాలి, తనే వెళ్ళి వెతికి తెచ్చుకోవాలి. సో ఫుడ్ లేని టైంలో కూడా ఉంటుంది. సో ఈ ఫుడ్ లేని టైంలో తను సర్వైవ్ అవ్వాలి,
తన బాడీలో ఆర్గన్స్ అన్ని పనిచేయాలి, ఈ ఫంక్షన్స్ అన్ని జరగాలనుకోండి, ఎనర్జీ సప్లై అనేది ఉండాలి. సో ఆ టైంలో ఎనర్జీ సప్లై ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఏదైతే ఎక్సెస్ క్యాలరీస్ ఏదైతే ఇస్తున్నామో, సో దీన్ని కొంత ఫ్యాట్ కింద స్టోర్ చేసుకోవడం, సో బాడీ కొంత ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎవల్యూషన్ ఇట్లా జరుగుతూ వచ్చింది. మీరు ఆల్మోస్ట్ మీరు ఒక 200-300 years వెనక్కి వెళ్ళినా సరే ఫుడ్ అనేది ఎప్పుడు దొరికేది కాదు పీపుల్ కి. సో అప్పుడప్పుడు కరువులు వస్తుండేవి. అన్నిసార్లు పంటలు బాగా పండేవి కాదు, ఒక్కోసారి ఆహారం దొరకకపోవచ్చు. సో ఇలాంటి టైంలో కూడా బాడీ సర్వే అవ్వాలనుకోండి, అంటే ఈ రోజు నేను నీళ్ళు తీసుకోలేదు, బట్ నా బాడీ సర్వే అవ్వాలి అంటే నేను బతుకుండాలి. సో ఈ టైంలో నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్యాట్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడు బేసిక్ గా మనం చూస్తే లాస్ట్ 20 to 30 years లో రఫ్ గా ఒక 50 years నుంచి స్టార్ట్ అయింది, బట్ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు లాస్ట్ 10 ఏళ్లలో సో మనం ఫుడ్ స్కేర్సిటీ ఫస్ట్లీ బాగా తగ్గిపోయింది. ఫుడ్ అడెక్వేట్ గా దొరుకుతుంది మనకి, అంటే మనకి ఆహారం కొరత అనేది ఎక్కడ లేదు. సో మనకి ఆహారం ఈజీగా దొరుకుతుంది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసరికి అంటే మన ఇంట్లో మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అంటే మన తాతయ్యలు నానమ్మలు వీళ్ళు మంచిగా తిన్నారు, ఓకే, మన పేరెంట్స్ మంచిగా ఆహారం తీసుకున్నారు. సో మన దగ్గరకు వచ్చేసరికి మనం ఆహారం తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఎక్కువ తిన్నారు, వాళ్ళు కడుపు నిండా ఫుడ్ తీసుకున్నారు, సో మనం కూడా ఫుల్ గా తీసుకుంటున్నాము. బట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఆరోగ్యంగా లేము. ఎందుకు అంటే సో దీనికి మేజర్ గా చేంజ్ అయింది లాస్ట్ 2 decades లో. మనం తీసుకునే ఫుడ్స్ అన్ని ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అయిపోయాయి. ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటే వాటి క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది, ఒక ప్లేట్ లో వాటి పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది, వాటి సైజ్ చాలా తక్కువ ఉంటుంది, బట్ దాని నుంచి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ, దాని నుంచి వచ్చే క్యాలరీస్ చాలా ఎక్కువ. సో ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో డెకేడ్స్ మారే కొద్దీ ఎవ్రీ డెకేడ్ కి ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ బాగా పెరిగిపోయాయి. ఉదాహరణ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఉంది, ఓకే, పొటాటో అనేది వెజిటబుల్, ఓకే. మీరు బేసిక్ గా మీరు పొటాటో మనం కూర వండుకొని తిన్నాం, ఓకే. సో మీ చిన్నప్పుడు మీరు బంగాళదుంప కూర తిని ఉంటారు కదా. సో బంగాళదుంప కుక్ చేసుకొని తిన్నప్పుడు మనకి కొన్ని క్యాలరీస్ అనేవి వస్తాయి, ఓకే, నార్మల్ గా మీరు దాన్ని వండుకొని తిన్నప్పుడు. సో ఇదే పొటాటోని మీరు ఫ్రై చేసుకొని తిన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనిలో క్యాలరీస్ అనేవి పెరిగాయి. ఎందుకు క్యాలరీస్ అనేవి పెరిగాయి? సో ఫ్రై చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి అందులో యాడ్ అయ్యి ఉంటది. సో ఇప్పుడు మనకి దీనిలో క్యాలరీస్ అనేవి ఎక్సెస్ వస్తున్నాయి. అండ్ ఇదే మీరు ఇప్పుడు చూసారనుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అని తీసుకుంటాం కదా. అండ్ సేమ్ అదే పొటాటో డిఫరెంట్ ఫార్మ్స్ కింద మార్చేసాం. ఇప్పుడు ఇందులో లాట్ ఆఫ్ సోడియం యాడ్ అవుతుంది, రకరకాల థింగ్స్ యాడ్ అవుతాయి, చాలా ప్రాసెస్ జరిగింది. సో క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారనుకోండి, దాని క్వాంటిటీ చాలా తక్కువ, బట్ దాని నుంచి వచ్చే క్యాలరీస్ చాలా ఎక్కువ. వీటిని ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటారు. సో మనం తీసుకునే ఫుడ్స్ అన్ని ఇప్పుడు ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అయిపోయాయి, అంటే వాటి క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా, నేను ఏమి తినండి, నేను చాలా కొంచెంగా తింటాను, మా ఇంట్లో అందరికన్నా నేనే తక్కువ తింటాను, కానీ నేను బరువు పెరిగిపోతున్నాను. సో ఇట్లా చాలా మంది చెప్తారు. సో చాలా సార్లు మనం తింటం తగ్గించేయటం వల్ల, తక్కువ తినటం వల్ల మనం బరువు తగ్గుతామని ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటాం. సో తక్కువ తింటున్నా ఏం తింటున్నాం, ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ క్యాలరీస్ తింటున్నాం, సో ఇది చాలా సార్లు మనకి తెలియదు అనమాట. సో మనం తీసుకునే క్యాలరీస్ అన్ని సేమ్ క్యాలరీస్ కాదు. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు ఒక ప్లేట్ నిండా ఒక ఫ్రూట్ సలాడో వెజిటబుల్ సలాడో పెట్టుకుని తిన్నారు. సో దీని నుంచి ఒక అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి, ఓకే. బట్ మీరు ఇదే ప్లేస్ లో ఒక చిన్న కప్ ఐస్ క్రీమ్ తిన్నారు, చాలా చిన్న కప్ ఐస్ క్రీమ్ తిన్నారు. సో ఈ ప్లేట్ నిండా సలాడ్ మీ కడుపు నిండిపోయి ఉండొచ్చు, ఈ ఐస్ క్రీమ్ మీ కడుపు నిండకపోయి ఉండొచ్చు, చాలా తక్కువ క్వాంటిటీ, బట్ దీని నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. వీటిని ఎనర్జీ డెన్స్ ఫుడ్ అంటారు. అండ్ ఉదాహరణకి మీరు ఫుడ్ తింటున్నారు, ఫుడ్ లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నారు. సో నెయ్యి ఫ్యాట్, సో మీకు 1 గ్రామ్ ఫ్యాట్ లో 9 క్యాలరీస్ వస్తాయి, ఓకే. సో ఇది ఎనర్జీ డెన్స్ ఫుడ్స్. మనం తీసుకునే ఫుడ్స్ అన్ని ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అయిపోయాయి. మీకు బెస్ట్ థింగ్ చెప్తాను, మనం తీసుకునే ఫుడ్స్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయాయి, రిఫైన్డ్ షుగర్స్. అంటే మనం తీసుకునే వైట్ రైస్, పాలిష్ చేసిన రైస్ ఏదైతే ఉందో, సో ఇది ఎనర్జీ డెన్స్ ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కంపారిటివ్లీ మన పూర్వీకులు తిన్న ఆహారంతో కంపేర్ చేస్తే. ఆర్ మనం తీసుకునే షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం కదా మనం, సో ఇది ఎనర్జీ డెన్స్ ఫుడ్. ఇది ఎక్కువ ప్లేస్ తీసుకోవద్దు మన స్టమక్ లో, బట్ దీని నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. మనం తీసుకునే ప్యాక్డ్ ఫుడ్స్, అప్పుడప్పుడు మనం సాయంత్రం పూట ఒక 4 ఆ టైం అయినప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం అనుకోండి,
ఐ మీన్ ఆకలి వేసింది, డైనింగ్ టేబుల్ మీద మనకి ఐ మీన్ ఏదైనా ఒక స్నాక్ ప్యాకెట్ ఏదైనా కనిపించింది, ఓకే, ఒక చిప్స్ ప్యాకెట్ ఏదైనా కనిపించింది. సో నార్మల్ గా ఒకటో రెండో తిన్న స్టార్ట్ చేస్తాము, ప్యాకెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన పొట్టలో ఎక్కువ ప్లేస్ తీసుకోదు, బట్ దీని నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. సో ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, సో ఇది బాగా పెరిగిపోతుంది. రెండోది, కంపారిటివ్లీ మనం చూస్తే మనలో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఏదైతే మీరు ఎక్సెస్ క్యాలరీస్ ఏవైతే ఇస్తున్నారో వీటిని ఫ్యాట్ కింద స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతూ ఉంటుంది, బట్ దాన్ని యూజ్ చేసే ఆపర్చునిటీ నాకు ఎక్కడ రావట్లా, దాన్ని నేను తిరిగి ఎక్కడ యూజ్ చేసుకోవట్లా. సో ఫ్యాట్ డిపాజిట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఫ్యాట్ అనేది కంప్లీట్ గా డేంజర్ కాదు, బట్ ఎప్పుడైతే ఒక లిమిట్ క్రాస్ చేసిందో సో దానివల్ల మనకి కాంప్లికేషన్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి మీరు ఈ స్లైడ్ ఆల్రెడీ చూసి ఉంటారు. జస్ట్ సెకండ్, యా. సో బై 1 get 8 ఫ్రీ అంటే ఒకటి కొంటే 8 ఫ్రీ అంట. సో మనకి ఏదైనా ఒక వస్తువు కొంటే మీకు 8 ఐటమ్స్ ఫ్రీ అన్నారు అనుకోండి, ఎంతమంది ఆ వస్తువు కొంటారు? అప్పుడప్పుడు మనం ఏదైనా క్లోత్స్ షాపింగ్ చేయడానికి వెళ్తాం, మీరు ఒక షర్ట్ ఒక 2 pair ఆఫ్ క్లోత్స్ కొన్నప్పుడు సో మీకు అక్కడ ఫ్రీగా ఒక కుక్కర్, ఒక కెటిల్, ఒక మిక్సీ ఇవన్నీ ఇస్తున్నారు. సో ఎంతమంది అక్కడ షాపింగ్ చేస్తారు? సో చాలా మంది షాపింగ్ చేస్తాం కదా. సో జస్ట్ సెకండ్, సో చాలా మంది షాపింగ్ చేస్తాం. సో ఎందుకు, మనకి ఒక ఐటమ్ కొంటే ఇంకొక ఏదో ఐటమ్ ఫ్రీ వస్తుంది. సో ఇక్కడ మనం ఒబేసిటీ అయితే, సో మనం ఓవర్ వెయిట్ అయితే సో మనకి 8 థింగ్స్ ఫ్రీగా వస్తున్నాయంట, 8 డిసీజెస్ ఫ్రీగా వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ type 2 డయాబెటీస్, షుగర్ వ్యాధి, ఓకే, అండ్ హైపర్ టెన్షన్, ఓకే, హై బ్లడ్ ప్రెషర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లైక్ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలా 8 థింగ్స్ అనేవి ఫ్రీగా వస్తున్నాయి. ఇది ఒకటి. రెండోది, ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళ బాడీలోనే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఓకే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ బాడీలోనే ఫ్యాట్ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఉండదు. ఎంతమంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్? ఇప్పుడు నేను చెప్పింది అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఉంది, సన్నగా ఉన్న వాళ్ళ బాడీలో ఫ్యాట్ లేదు అన్నవాళ్ళు, ఇది కరెక్ట్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. ఇది కరెక్ట్ కాదు అనేదానికి చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. గ్రేట్. సో మన కంట్రీలో మనం చూస్తే మనకి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే స్కిన్నీ ఫ్యాట్ అంటారు. అంటే సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చాలా మంది చూస్తున్నారు అనుకోండి, సన్నగానే ఉంటున్నారు, పెద్ద ఓవర్ వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఒక 5 kilos ఎక్సెస్ ఉన్నారేమో, బట్ చాలా మంది ఐడియల్ వెయిట్ కూడా ఉంటున్నారు. బట్ వాళ్ళకి మనం గమనిస్తే వాళ్ళకి పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది, విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో మన బాడీలో, మన వెయిట్ లో అసలు మనం న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటాం వీక్లీ. ఈవెన్ మనకి బీటీపీ చెక్ చేశారు, మన ఫస్ట్ అటెన్షన్ ఎంత బరువు ఉన్నాను నేను, 80 kilos ఉన్నానా, 84 ఉన్నానా, 65 ఉన్నానా, 74 ఉన్నానా. సో మనం వెయిట్ వైపే చూస్తూ ఉంటాం. సో ఈ వెయిట్ కి అంటే ఏముంది బాడీలో, అంటే 70 kilos ఉన్నాను, 70 kilos నా బాడీలో ఏముంది? సేమ్ ఉంది. ఒకటి, మన బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి, టిష్యూస్ అన్ని ఉంటాయి కదా. రెండోది, మన బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి, సో బ్లడ్, ఓకే, మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని ఉంటాయి. అండ్ మూడోది, మన బాడీలో మజిల్ ఉంటుంది, మజిల్ మాస్ కండ శాతం ఉంటుంది. అండ్ నాలుగోది, మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ తగ్గుతున్నా, రెండిట్లో మాత్రమే మార్పు జరుగుతుంది, ఫ్యాట్, మజిల్. ఇంకా వేరే దేంట్లోనూ మార్పు జరగడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు నేను బరువు తగ్గాలి, ఇమీడియట్ గా కొంత బరువు తగ్గిపోవాలి, ఓకే. సో ఏం తీసేయచ్చు, నా బాడీలో ఆర్గాన్స్ తీసేయచ్చా, అవయవాలు తీసేయచ్చా? ఈ అవయవంతో పెద్ద యూసేజ్ లేదు, కొంచెం తీసేద్దాం, ఇది నేను ఇమీడియట్ గా కొంచెం బరువు తగ్గాలి అనే అవయవం ఏముంది మన బాడీలో? సో బ్రెయిన్ తీసేయచ్చా? కుదరదంట, ఓకే. లివర్ తీసేయచ్చా? 2 kidneys లో కిడ్నీ, ఇంకో కిడ్నీ ఉంటుంది కదా, పాసిబుల్ లేదు. కొన్ని హార్ట్ తీసేయచ్చా? అంటే ఆర్గాన్స్ అన్ని ఉండాలి కదా. కొన్ని బ్లడ్ తీసేయచ్చా, బాడీలో ఉండే బ్లడ్ అంతా? సో అది పాసిబుల్ కాదు కదా. అంటే ఇప్పుడు నేను బరువు తగ్గాలంటే ఇతర ఫ్యాట్ లో కానీ మజిల్లో కానీ ఈ రెండిట్లోనే ఏమైనా చేంజెస్ జరగాలి. సో ఈ రెండిట్లో ఎందులో చేంజెస్ జరగాలి? సో మనందరికీ తెలుసు ఫ్యాట్ లో చేంజెస్ జరగాలని చెప్పి కదా. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, మనం ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి కొంతమందికి చాలా బలమైన కారణం ఉంటుంది.
ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆర్ కొంతమందికి ఏమంటారు, కొంతమంది ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఓవర్ వెయిట్ ఉండటం వల్ల. మేబీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు. కాన్స్టెంట్ గా అందరూ చెప్తూ ఉంటారు కదా, లావుగా ఉన్నావు నువ్వు, చూడటానికి బండగా ఉన్నావు, నువ్వు బరువు తగ్గు, ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. సో చాలా మందికి ఒక కాన్స్టెంట్ ఒక మెంటల్ ప్రెషర్ అనేది ఉంటది. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, బరువు తగ్గిపోవాలని. కొంతమందికి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటది. సో చాలా సార్లు మనం వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము అంటే సివియర్ క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్తాం. సివియర్ క్యాలరీ డెఫిసిట్ మీరు ఎవరైనా చూడండి, వన్స్ వాళ్ళు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఫుడ్ కట్ చేయడం మానేస్తారు. ఫుడ్ తింటే మానేస్తారు. డైలీ కొంచెం వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఏమంటారు, కొంచెం ఏదో ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం పూట ఏదో కొంచెం తినేసి పొద్దున ఏమి తినరు, రాత్రి ఏమి తినరు. ఓకే, 1 meal a day అంటారు కదా, అండ్ రోజుకి ఒకసారి మీల్ తింటాను, ఇంకా నేను ఏమి తిన్నాను. అండ్ దీంతో పాటు చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేయటం, ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం, ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు జనరల్ గా వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. మెషిన్ ఎక్కి చూస్తే ఒక 400 గ్రాములు 500 గ్రాములు కూడా బరువు తగ్గరు. సో వీళ్ళకి అర్థం కాదు, అదే నేను ఇంత కష్టపడి డైటింగ్ చేశాను, ఏమీ తినలేదు, ఓకే, నేను ఎందుకు వెయిట్ తగ్గలేదు. ఒకటి వీళ్ళు దీన్ని కంటిన్యూ చేశారు, ఒక 1 kgs 2 kgs వెయిట్ లాస్ అయ్యారు. వన్స్ వీళ్ళు స్టాప్ చేసేసిన తర్వాత డబల్ ద అమౌంట్ వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతారు. సో ఫస్ట్లీ మన బాడీ మనకన్నా చాలా స్మార్ట్ గా ఉంటుంది. మనం ఎప్పుడైతే సివియర్ క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయామో, అంటే కంప్లీట్ గా క్యాలరీస్ ఎప్పుడైతే కట్ చేయడం స్టార్ట్ చేసామో, సో బాడీ అలర్ట్ అవుతుంది అనమాట, అలర్ట్ మోడ్ లోకి వెళ్తుంది. సో ఏం చేస్తుంది ఇది, ఉదాహరణకి మీరు ఇంట్లో బాగా వాడే సమ్ గ్రోసరీస్ ఏవో ఉన్నాయి, కందిపప్పు, మినపప్పు, ఇవన్నీ వాడతాం కదా. సో మీకు సడన్ గా ఈ రోజు న్యూస్ లో ఏదో టెలికాస్ట్ అయిందనమాట, సమ్ షార్టేజ్ వచ్చింది, సప్లై షార్టేజ్ వచ్చింది, సమ్ కొంతకాలం వరకు ఈ కందిపప్పు, మినపప్పు ఇవేమి దొరకవని చెప్పారు. ఓకే, ఒక 4 రోజుల వరకు బయట ఎక్కడా దొరకవు, ఏ షాప్ లో లేవు, ఓకే అని చెప్పారు. సో వెంటనే మీరు ఇంట్లో ఏం చేస్తారు, రోజు బాగా యూజ్ చేస్తారు ఈ కందిపప్పుని, మినపప్పుని. సో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసేది బాగా యూజ్ చేస్తారు. మీకు న్యూస్ లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక 4 రోజులు దొరకవని చెప్పి, మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారు? ఓకే, సో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఓకే, జెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు, లేడీస్ ఆలోచిస్తున్నారు. సో సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో రైస్ కుక్ చేస్తారు రోజు. కొంచెం ఎక్సెస్ అయినా పర్లేదు, మనకి ఏమంటారు, ఒక 1/2 glass ఎక్కువైనా, ఒక 1 glass ఎక్కువైనా, అప్పుడప్పుడు ఎక్కువ మిగిలింది అనుకోండి, కొంచెం పడేయటం, ఏమంటారు, పెట్స్ కి ఏదైనా పెట్టడం, ఆర్ ఎవరికైనా ఇచ్చేయటం చేస్తాం కదా. ఉదాహరణకి మళ్ళీ మీకు న్యూస్ లో చెప్పారు, ఒక 1 month రైస్ షార్టేజ్ ఉంది, రైస్ ఎక్కడా దొరకదు, బయట బియ్యం దొరకదు అని చెప్పారు. మీరు ఏం చేస్తారు ఇమీడియట్ గా? సో రోజు ఒక 1/2 glass ఎక్కువైనా పర్లేదు, ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 1/2 glass తక్కువ పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు? సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, ఎందుకంటే బయట నుంచి దొరకట్లేదు అని చెప్పి. సో మన బాడీ కూడా స్మార్ట్ గా ఏం చేస్తుందంటే, ఒక సివియర్ క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్ళినప్పుడు బాడీ అలర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది, సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. సో ఇది ఏం చేస్తుంది, ఫ్యాట్ ని కట్ డౌన్ చేయడం స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఈజీగా ఫ్యాట్ ని బర్న్ చేయదు, ఈజీగా ఫ్యాట్ ని మనం వాడుకునేలాగా ఇది చేయదు. 2 ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్ళాలి. మీరు చూడండి, కొంతమంది ఏమి తినరో కష్టపడి వీళ్ళు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సమ్ వాకింగ్ అయి ఉండొచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో రన్నింగ్ అయి ఉండొచ్చు, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆర్ ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. సో వీళ్ళకి ఈ పనులు చేయడానికి ఎనర్జీ కావాలి, బట్ ఆహారం తీసుకోవట్లేదు. సో బాడీ ఫ్యాట్ నుంచి బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ కింద మార్చడానికి టైం పడుతుంది. బట్ నేను ఆహారం తినట్లేదు, నేను ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నాను, ఇప్పుడు నాకు ఇన్స్టెంట్ గా ఎనర్జీ కావాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట. నేను పరిగెడుతున్నాను కదా, నాకు ఎనర్జీ కావాలి, నాకు నీరసంగా ఉన్నా నేను పరిగెడుతున్నాను. ఇప్పుడు బాడీ ఏం చేస్తుందంటే, ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావడం కోసం మన బాడీలో మజిల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ డౌన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎందుకు డైటింగ్ లాంటి థింగ్స్ డేంజర్, సివియర్ క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్ళడం ఎందుకు డేంజర్ అంటే, మేజర్ రీజన్ ఇది. ఈ టైంలో ఒకటి మనం వెయిట్ లాస్ అవ్వం, మనం వెయిట్ లాస్ అయినా మన బాడీలో మనం మజిల్ లాస్ అవుతాం. సో నేను వెళ్ళి మెషిన్ ఎక్కాను, ఒక 500 grams 1 kg వెయిట్ లాస్ అయ్యాను, ఎస్ నేను బాగా ఎక్సర్సైజ్ చేశాను, బాగా ఫుడ్ కంట్రోల్ చేశాను, నేను బరువు తగ్గాను అని అనుకుంటున్నాం. బట్ ఏం తగ్గాము, మజిల్ లాస్ అయ్యామా, ఫ్యాట్ లాస్ అయ్యామా, ఇది చాలాసార్లు చెక్ చేసుకో. అండ్ నీరసం వచ్చేసింది బాగా, సో ఆపేసాం. ఓకే, అండ్ వన్స్ అది ఆపి 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో మళ్ళీ నార్మల్ గానే తినడం స్టార్ట్ చేసాం, హెవీగా కూడా కాదు, కంట్రోల్ గానే తింటున్నాం. బట్ వెయిట్ ఒక్కసారిగా పెరగడం స్టార్ట్ అయ్యాం అనమాట.
అండ్ మనం షాక్ అవుతాం, అదేంటి నేను వెయిట్ లాస్ చేశాను, ఆపేసిన తర్వాత వెయిట్ డబల్ తో పెరుగుతున్నాను, ఆర్ వెయిట్ లాస్ ఇంత సీరియస్ గా చేశాను బట్ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం జనరల్ గా ఏం ఫీల్ అవుతామంటే, నేను ఏం చేసినా వెయిట్ తగ్గను ఒకటి, రెండు నేను ఈజీగా బరువు పెరిగిపోతాను. సో మనకి మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. సో మేజర్ థింగ్ ఏంటంటే, మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీకు న్యూట్రిషన్ క్లబ్ లో మీ కోచ్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. సో మార్నింగ్ షేక్, ఆఫ్టర్నూన్ ఐడియల్ మీల్, ఈవినింగ్ షేక్, ఈ 3 మీల్సే. షేక్ మీల్ రీప్లేస్మెంట్ కదా, ఒక 220 క్యాలరీస్ వస్తాయి. మధ్యాహ్నం ఐడియల్ మీల్ తీసుకుంటున్నారు, లంచ్ తీసుకుంటున్నారు, ఇది మీలే. నైట్ షేక్ తీసుకుంటున్నారు, ఇది మీలే. ఈ 3 మీల్సే. అండ్ ఈ 3 మీల్స్ లో ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 1240 క్యాలరీస్ వస్తున్నాయి. ఓకే, మనం మినిమమ్ మన బాడీకి ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 1200 క్యాలరీస్ మనం తీసుకునే మీల్స్ లో, మనం తీసుకునే డైలీ ఇంటేక్ లో మన బాడీకి అందించాలి. ఓకే, సివియర్ క్యాలరీ డెఫిసిట్ లోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. దీనివల్ల ఒకటి మనం వెయిట్ లాస్ అవ్వటం చాలా కష్టం, రెండు హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మనకి అందుకే ఎందుకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్స్ లో ఒక కోచ్ ద్వారా మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు ఆ బీటీపీ లాంటి దాంట్లో ఇందుకు చాలా మంది చెప్తున్నారు, నేను అంత ఫ్యాట్ లాస్ అయ్యాను, ఎంత ఫ్యాట్ లాస్ అయ్యాను అని చెప్తున్నారు. ఫ్యాట్ లాస్ అవుతూ ఎందుకు వాళ్ళు బెటర్ గా అవుతున్నారు, హెల్తీగా అవుతున్నారు? హెల్త్ ఇష్యూస్ ఇందాక ఎవరో చెప్తున్నారు, సమ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఉండేవి, స్పాండిలైటిస్ సమ్ ఏవో చెప్తున్నారు. సో అవన్నీ కంట్రోల్ అయ్యేవన్నీ చెప్పి, సో మన అల్టిమేట్ గోల్ మన ఆరోగ్యంగా అవటం. సో ఆరోగ్యంగా ఎప్పుడు అవుతామంటే, వెయిట్ లాస్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు, బట్ ఎలా అవుతున్నాం. సో ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ గెయిన్ అవ్వాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో అల్టిమేట్ గా జరిగే కాన్సెప్ట్ అదే. ఈ 6 వారాల్లో మన బాడీలో మనం ఫ్యాట్ రెడ్యూస్ చేసుకుంటూ మజిల్ గెయిన్ అవ్వాలి. ఓకే, ఇది ఎందుకు చేయాలి? ఓకే, సో ఇది ఎందుకు చేయాలి అంటే, మన బ్రెయిన్ కి ఏదైనా లాభం ఉంటే కానీ చేయదు. ఓకే, ఉదాహరణకి మనకి ఏమంటారు, ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంది, ఫ్యాన్ వెళ్ళి వెయ్యాలి, సోఫాలోంచి లేచి వెళ్ళి వెయ్యాలి అనుకోండి. సో పైకి లగాలి, బ్రెయిన్ అనేది బద్ధకంగా ఉంటుంది అని చెప్పి ఎవరికైనా మనం చెప్తాం, వచ్చి ఫ్యాన్ స్విచ్ చేసి వెళ్ళు అని చెప్పి. సో ఇదే మీకు బాగా సమ్మర్ సీజన్, బాగా వేడి, చెమటలు కారిపోతున్నాయి అనుకోండి, సో మనమే లేచి వెళ్ళి వేసుకుంటాం. ఎందుకు? కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉందన్నమాట. సో మన బ్రెయిన్, సో టైం ఎంత అయింది నాకు ఒకసారి టైం చెప్పండి. యా, సో మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ పెయిన్ ఉంటే గానీ ఏ పని చేయదు కదా, ఆర్ దానికి ఏదైనా లాభం ఉంటే గానీ ఏ పని చేయదు. సో నేను మీకు 2 థింగ్స్ చెప్తాను. మనం ఈ 6 వీక్స్ బీటీపీని యూజ్ చేసుకోవటం వల్ల సో మన లైఫ్ స్పాన్ ఎట్లా పెంచుకోవచ్చు అంటే, ఎక్కువ కాలం బతుకుంటానికి ఎలా మనకి బీటీపీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఎంతమందికి ఉంది నా లైఫ్ స్పాన్ పెంచుకోవాలి, నా ఆయుష్ పెంచుకోవాలి? ఎంతమందికి ఉంది? అఫ్ కోర్స్ అందరం అనుకుంటాం కదా. యా, గ్రేట్. ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, హార్ట్ ఇష్యూస్ లాంటివి రాకుండా, హార్ట్ డిసీజ్ లాంటివి రాకుండా, లాట్ ఆఫ్ ఇష్యూస్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మనం ఫ్యాట్ లాస్ అవటం వల్ల, ఒబిసిటీ నుంచి నార్మల్ వెయిట్ లోకి రావటం వల్ల, నార్మల్ బిఎంఐ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల ఫస్ట్ ఉన్న బెనిఫిట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ చెప్పేది. ఓకే, ఓవర్ వెయిట్ అవడం వల్ల, ఒబిసిటీ అవడం వల్ల ఈ క్యాన్సర్స్ అన్ని వచ్చేసి ఎక్కువతారు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మన బ్రెయిన్, మన స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి. ఓకే, సో అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ మనం ఓవర్ ఉండటం వల్ల, ఈసోఫాగస్ మన అన్నవాహిక అంటారు కదా, సో దానికి రిలేటెడ్ గా క్యాన్సర్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఏదైతే మన థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో, మనం ఒబెసిటీ ఉండటం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ తీసుకుంది. అండ్ పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ లో, అంటే ఉమెన్ ఎప్పుడైతే మెనోపాజ్ స్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఒక 45-50 ఇయర్స్ ఆ ఏజ్ ఆఫ్ సరౌండింగ్ ఏజ్ లో పీరియడ్స్ కంప్లీట్ గా స్టాప్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజ్ చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఓకే, సో దీనికి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఓవర్ వెయిట్, హై ఫ్యాట్ బాడీలో ఉండటం, అలాగే మన బ్లడ్ సెల్స్ లో క్యాన్సర్ ఉండటం. ఓకే, క్యాన్సర్ ఫామ్ అవటం, కిడ్నీ రిలేటెడ్ రావడం, ఎండోమెట్రియం. ఓకే, రీసెంట్ గా మనం చాలా మంది ఉమెన్ లో ఇది మనం చూస్తున్నాం అనమాట, మనం ఎండోమెట్రియం రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఓవరీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ క్యాన్సర్స్ అన్ని ఎక్కువ వస్తాయంటే, ఎప్పుడైతే హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువైతే ఉందో ఎక్కువ రిలీజ్ అవుతుంటది అనమాట బాడీలో. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఓవర్ రిలేటెడ్ క్యాన్సర్స్, ఎండోమెట్రియం రిలేటెడ్ క్యాన్సర్స్, క్యాన్సర్ ఇవన్నీ మేజర్ ఇది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరగడానికి మేజర్ బాడీ ఫ్యాట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూడండి, క్యాన్సర్స్ అవడం, క్యాన్సర్. ఓకే,
ఓవర్ ఒబెసిటీలో ఉండాలి. అండ్ మనం ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గితే ఇవన్నీ కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మనం మెయిన్ థింగ్ సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది 8% మెయింటైన్ చేయాలి. మన బరువులో 8% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటేనే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ బాడీ ఫ్యాట్ వచ్చేసరికి 18% లో మెయింటైన్ చేయాలి. ఆరోగ్యంగా ఉంటారంటే 25% మెయింటైన్ చేయాలి. సో మీరు మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎనర్జీ ఉంది. ఓకే, సో ఐ మీన్ 6 weeks BTP ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. న్యూట్రిషన్ క్లబ్ లో మీకు వచ్చేసి సీనియర్ కోచ్ హెల్ప్ అవుతారు. ఐ మీన్ యూటిలైజ్ చేసుకోండి బీపీని. ఇక్కడ ఉన్న ఒబిసిటీ అనేది ఒక 8 సమస్యలు కొని తెచ్చినట్లే దానికి క్యాలరీస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యాలరీస్ ఎంత ఇంటేక్ క్యాలరీస్ లేని ఫుడ్ తినేదే న్యూట్రిషన్. 2 ఎగ్ తీసుకోవడం వల్ల ఒబిసిటీ బయటపడచ్చు. అట్ ద సేమ్ టైం బాడీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు, మజిల్ మెయింటైన్ చేసుకోవచ్చు. పాయింట్ నెక్స్ట్ సార్. దీంతో పాటు బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా మోర్ హెల్త్ ఉండొచ్చు. బాడీ కావాల్సిన మజిల్ అనే పాయింట్ కిలో మజిల్ మీద ఫోకస్ చేస్తాను. మజిల్ బిల్డ్ చేసుకోండి. ఎంతమంది ఉన్నారు సార్ టాపిక్ విన్నాక? యూత్ ఉన్నారు. స్టార్ట్ అయిన యూత్ మాట్లాడదాం. చెప్పిన టాపిక్ లో నుంచి ఏం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? గురించి చెప్పారు సార్. మనం తినడం వల్ల తక్కువ తిన్నప్పటికీ ఎక్కువ ఫ్యాట్ ఎందుకు వచ్చేస్తుందో చెప్పారు. ఏం తింటే ఉండదు మన కాన్సన్ట్రేట్ చేస్తే ఎనర్జీగా ఉంటామని చెప్పారు. వృద్ధి అనలెస్ సార్, గుడ్ ఈవినింగ్. చెప్పిన టాపిక్ లో నుంచి ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? తీసుకున్నా కానీ తక్కువ క్యాలరీస్ వస్తాయి. దానివల్ల మనకి చెప్పారు ఎగ్జాంపుల్ గా. అట్లా తీసుకున్నా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అలా ఎక్కువ క్యాలరీస్ వచ్చే కారణంగా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలని సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సాయిరామ్ సార్. సార్ చెప్పిన పాయింట్ నా బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకొని మళ్ళీ కంటెంట్ సో ఇక్కడ క్లబ్ నుంచి ఉన్నారు సార్.
ఏమి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు సార్? నాకు మజిల్ లాస్ ఆర్ వెయిట్ లాస్ డిఫరెన్స్ అర్థమైంది సార్. సో మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల ఏం లాస్ అవుతుంది, ఫస్ట్ వెయిట్ లాస్ మజిల్ లాస్ అవ్వడం వల్ల ఎలాంటి డిసీజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థమైంది సార్. ఫ్యాట్ లాస్ వల్ల ఏంటి యూజెస్ అనేది మనకు అర్థమైంది సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సయ్యద్ గారు, మహబూబ్ బాషా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్. సార్ చెప్పిన దాంట్లో ఈ రోజు నేను విజర్వ్ ఫ్యాట్ గురించి, మన బాడీలో విజర్వ్ ఫ్యాట్ ఉంటే ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయని నాకు తెలియదు సార్. అది నేను కంపల్సరీ నా ఇప్పుడు 9.5 ఉంది సార్, నేను 5 తెచ్చుకోవాలని ఈ బీటీపీ సీజన్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. శివపార్వతి గారు, తెనాలి ట్రిపుల్ ఏ. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శివపార్వతి. శివపార్వతి గారు, సార్ చెప్పిన టాపిక్ లో నుంచి ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? సార్ మనం ఫ్యాట్ లాస్ అయితేనే మనం బెటర్ అవుతామని అయితే నేను తెలుసుకున్నాను సార్. మనం ఫ్యాట్ లాస్ అవుతూ మనం మజిల్ గెయిన్ చేసుకోవాలని తెలుసుకున్నాను సార్. నేను న్యూట్రిషన్ క్లబ్ కి స్టార్ట్ అయినప్పుడు నేను 126.4 kgs అధిక బరువుతో ఉన్నప్పుడు నాది విజరల్ ఫ్యాట్ అనేది చూపించలేదు సార్. నాకు 30 అబవ్ ఉన్న వాళ్ళకి చూపించదంట. 3 months కి నాది 28 చూపించింది సార్. ఇప్పుడైతే 17 ఉంది సార్ నాది విజరల్ ఫ్యాట్. నేనైతే విజరల్ ఫ్యాట్ మీద ఫోకస్ చేస్తాను సార్. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయని అయితే నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్ సార్. అంజుమ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ టుడే సార్ చెప్పినట్టు సార్ మన బాడీలో మజిల్ గెయిన్ చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవాలి అన్నారు సార్. అండ్ బిఫోర్ బెల్లీ ఫ్యాట్ గురించి కూడా చెప్పారు సార్. నేను బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల ఫ్యాటీ లివర్, గ్యాస్ట్రిక్, మోషన్ అలాంటి ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యేదాన్ని సార్. అయితే బీటీపీ లో పార్టిసిపేట్ చేసి నా బెల్లీ ఫ్యాట్ 18 ఉండేది 5 కి తెచ్చుకున్నాను సార్. అప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ చేస్తున్నాను సార్. ఎప్పుడైతే బీటీపీ లో పార్టిసిపేట్ చేశానో అప్పుడు నా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకొని నాకున్న ప్రాబ్లమ్ చేసుకుని హెల్తీ లైఫ్ ని ఎంజాయ్ చేశాను. అయితే నేను ఎప్పుడు కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకొని మనకి కోచ్ చెప్పినట్టు, జూమ్ లో చెప్పినట్టు వింటే బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకుంటాం సార్. అండ్ టుడే సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై కోచ్. కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ద బెస్ట్. సో అమేజింగ్ టాపిక్. ప్రతి సెషన్ వింటూ ఉంటే తినగా ఏమి తీయనుండి అన్నట్టు బాడీలో ఫ్యాట్ తగ్గుతూ ఉంటే, పొట్ట తగ్గుతూ ఉంటే, వయసు ముందుకు వస్తూ ఉంటే సో అమేజింగ్. అందరికి డిన్నర్ అయిపోయింది. అందరూ కూడా షేక్ క్లబ్ లో మీ గ్లాస్ చూపిస్తారా? ఇంకా అయిపోయింది. ఈ రోజే స్టార్ట్ చేసిన వాళ్ళకి అయినా ఓకే, ఇవన్నీ ఇంకా కాబట్టి కొద్దిగా